హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మీస్ వరల్డ్. హాయ్, అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కమెంట్ చేయండి. నేనైతే మార్నింగ్ 6 కల్లా లేచాను. లేవగానే రవ్వ దోశకైతే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇవాళ టిఫిన్కి 1 కప్పు రవ్వకి 1 కప్పు బియ్యం పిండి వేసుకొని, సాల్ట్ వేసుకొని, కొంచెం అంత పెరుగు వేసుకొని కలుపుకోవాలి ఫస్ట్. తర్వాత కొన్ని వాటర్ పోసుకొని జీలకర్ర, కొత్తిమీర, సాల్ట్ అయితే వేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. మినిమం ఒక హాఫ్ అన్ అవర్ అయినా నానాల దాన్ని బాగా కలిపేసుకోవాలన్నమాట. మనం ఎలా అంటే ఫస్ట్ మనం చేత్తోనే కలిపేసేసుకోవాలి బాగా. తర్వాత ఏంటంటే కొత్తిమీర అప్పుడు వేసుకోవాలి. తర్వాత కొత్తిమీర, జీలకర్ర అప్పుడు వేసేసుకొని పెట్టుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా కలిపేసుకున్నాక నేనైతే తర్వాత రైస్ కడిగి పెట్టుకుంటున్నాను. రైస్ కడిగిన తర్వాత రైస్ కుక్కర్లో పెట్టేసేసి మా చెల్లి ఏమో కూరగాయలు కట్ చేసి ఇచ్చేది. తర్వాత అల్లం చిన్నులపై పేస్ట్ దంచేసుకొని నేను కర్రీ అయితే చేసేస్తాను. బాగా ఇంకా అలాగ వీడియో చూపిస్తున్నట్టు కలుపుకోవాలి. అలాగా కలుపుకున్న తర్వాత ఇంకా అదిగోండి అలా కొత్తిమీర, జీలకర్ర వేసేసుకొని పెట్టుకోవాలి. ఇదిగోండి అల్లం దంచేసుకున్న టీ పెట్టేసి ఎగ్స్ పొయ్యి మీద పెట్టేసేసి తర్వాత ఇంక నేనైతే టీ తాగేసేసిన తర్వాత కర్రీ చేసేసుకుంటాను అనమాట. ఇదిగోండి రైస్ కుక్కర్లో రైస్ కూడా పెట్టేసా. నేనైతే టీ తాగుతూ వెళ్ళి మా చెల్లి దగ్గర కొంచెం సేపు ముచ్చట పెట్టేసుకున్నా. తర్వాత మా చెల్లి ఉల్లిపాయలు కట్ చేయమంటే కొట్టుకెళ్ళి ఉల్లిపాయలు తీసుకొచ్చింది. 4 తిట్లు తిట్టాను. తర్వాత అదిగోండి నేనైతే దోశలోకి ఆనియన్స్ కట్ చేసేసుకుంటున్నాను. మళ్ళీ ఒకసారి కట్ చేసుకున్నాక రవ్వ దోశలోకి ఆనియన్స్, కొంచెం అంత పచ్చిమిర్చి, కొంచెం అంత వేరుశనగ పప్పు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా అందుకని వాటి కోసమే కట్ చేసుకొని కర్రీ పొయ్యి మీద వేసేస్తున్నాను. తర్వాత ఇదిగోండి దోశ వేసేసుకున్నాం, అందరం తినేసేసాం. ఇప్పుడైతే ఇంకా దోశలు తిన్నాక అంట్లు తోమేసుకోవాలి. చాలా పని ఉంటుంది. మా హస్బెండ్ వెళ్ళాక దోశలు వేసుకుంటున్నాను నేను. చూడండి ఎన్ని అంట్లు, ఎంత పని ఉందో చూసారా, ఇంకెంత పని ఉంది. ఇప్పుడైతే అంట్లన్నీ సర్దేసుకొని ఒక్కొక్కటి తీసుకొని చిన్నగా ఇంకా షింకులు అయితే వేసేస్తాను అనమాట. అది కూడా అన్నీ ఇంకా అలా మొత్తం చెక్క పెట్టేసుకుంటా. మా హస్బెండ్, మా చెల్లి వెళ్ళాక నేను, మా పాప ఇంట్లో ఉంటాము. అందుకనేసి ఇంకా మొత్తం చెక్క పెట్టేస్తాను అనమాట. అన్నీ తీసేసి షింకులు వేసేసి పొయ్యి కూడా మొత్తం కడిగేస్తాను అనమాట. నీట్గా ఇంచు టు ఇంచ్ నాకు నీట్గా ఉండాలి చాలా. అందుకనేసేసి ఇంకా హడావుడిలో ఏవేవైతే ఎక్కడెక్కడ ఉండవు అన్నీ తీసేసి షింకులో విసిరేస్తూ ఉంటాను అనమాట. ఏదో అలా అంతా వేసేసుకున్నాక అన్నీ సర్దేసుకొని ఇంచు టు ఇంచు ఊడ్చేసి తుడిచేసి స్టవ్ మొత్తం కడిగేసేసిన తర్వాత ఫ్రెష్ అయిపోయి దేవుడికి పూజ చేసేసుకుంటాను. ఒక్కోసారి మార్నింగ్ లేవగానే 6కి అలా చేస్తా, ఒక్కోసారి ఇలా చేస్తాను అనమాట. నా మూడుని బట్టి అలా ఉంటే అలా చేసేస్తా. కొంచెం ఇక్కడైతే టీ పెట్టుకుంటున్నాను. ఇంకా టీ తాగేసి పని చేసుకుందాంలే అని చెప్పి అన్ని షింకులో వేసేసి టీ పెట్టేసుకుంటున్నా. కొన్ని మంచిలు తాగేసి ఇంక టీ తాగేసి ఇంకా అలా అంట్లు తోముకోవాలి వెళ్ళి. ఇంకా టీ తాగేసేసాను, అంట్లు కూడా తోమేసుకుంటున్నాను. వెనక మా పాప రైస్ కుక్కర్ ఆగం చేస్తుంటే అరుస్తూ ఉన్నాను. ఆగం చేయమాక, ఎందుకు అలా ఆగం చేస్తా అంటే మమ్మీ నేను ఆగం చేస్తా అంటుంది. సరే అని చెప్పేసి నేను ఇంకా అంట్లు తోమేసుకున్నా. లోపలికి వెళ్ళేసి ఆడుకుంటా ఉంది. సరే నేను లోపలికి వెళ్ళి ఆడుకుంటానని చెప్పేసేసి ఇంక నేనైతే అంట్లు ఇంకా అలా తోమేసుకుంటున్నా. ఇదిగోండి వచ్చి నా పక్కన నుంచి నిక్కరిస్తూ ఉంటుంది. ఇంకా కొంచెం టైం పాస్ చేస్తుంది. హాయ్ హలో ఫ్రెండ్స్ అంటుంది. తర్వాత ఇంకా అలా సరదాగా చేస్తూ ఉంటే నేనైతే ఇంక అంట్లన్నీ తోమేసుకుంటున్నాను. మా పాపతో మాట్లాడుతూ ముచ్చట చెప్తూ ఇంకా అలా అన్నీ తోమేసుకొని కడిగేసుకొని మొత్తం ఇంకా అదిగోండి అన్నీ సర్దేసేసుకున్న తర్వాత ఇంకొండి పొయ్యి కడిగేసి కౌంటర్ టాప్ కడిగేసేసి మొత్తం ఇంకా హాల్లో బెడ్షీట్లు అన్నీ అక్కడ చెక్క పెట్టేసేసేసా. మా కూతురు అయితే రైస్ కుక్కర్ తీసుకెళ్ళి అక్కడ ప్లేస్లో పెట్టేస్తానంటది. ఇంకా ఇల్లు కూడా ఊడ్చేస్తున్నాను అనమాట. ఇల్లు ఊడ్చాక